హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో లాగ్ ప్రొఫైల్లో తీసిన వీడియో క్లిప్ని ఎలాంటి లట్స్ యూజ్ చేయకుండా కలర్ గ్రేడ్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం. దిస్ ఇస్ డిఎస్పి, వెల్కమ్ టు మై ఛానల్. లాగ్ ప్రొఫైల్లో షూట్ చేసిన ఒక వీడియో క్లిప్ని నేను టైమ్ లైన్ మీదకి ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో క్లిప్కి మనం ఎలాంటి లట్స్ యూజ్ చేయకుండా ఓన్లీ మాన్యువల్గా కలర్ గ్రేడింగ్ చేద్దాం. ఈ వీడియో క్లిప్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కరెక్షన్లో అసలు టచ్ చేయాలి అనుకోవట్లేదు. ఫస్ట్ మనం ఇక్కడ కర్వ్స్తో వర్క్ చేద్దాం. ఈ ల్యూమెట్రీ కలర్స్ ప్యానెల్లో రైట్ సైడ్ మీకు కర్వ్స్ అని కనిపిస్తుంది. ఈ కర్వ్స్ క్లిక్ చేయండి. ఈ హ్యూ సాచురేషన్ కర్వ్స్ కోసం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆర్జీబీ కర్వ్స్ని క్లిక్ చేయండి. ఈ ఆర్జీబీ కర్వ్స్లో ఎంటైర్ వీడియోకి షాడోస్, హైలైట్స్, మిడ్ పాయింట్స్ ఇక్కడే మనం కంట్రోల్ చేయగలం. ఈ కర్వ్ని అబ్జర్వ్ చేయండి. ఈ వైట్ కలర్లో ఉన్న ఈ కర్వ్లో మిడిల్ అనేది మిడ్ పాయింట్స్, టాప్లో ఉండేది హైలైట్స్ అండ్ డౌన్లో ఉండేది షాడోస్. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఫస్ట్ మిడ్ పాయింట్లో ఒక పాయింట్ అని సెలెక్ట్ చేసుకోండి అండ్ టాప్లో ఈ ప్లేస్లో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డౌన్లో ఒక పాయింట్. సో ఈ త్రీ కూడా ఫస్ట్ది హైలైట్స్, మిడిల్లోది మిడ్ పాయింట్స్ అండ్ డౌన్లోది షాడోస్. ఓకే, సో స్టార్టింగ్లో ఇక్కడ హైలైట్స్ని మనం ఇంక్రీజ్ చేసి అలాగే డిక్రీజ్ చేసి కూడా చెక్ చేద్దాం. కొంచెంగా ఇంక్రీజ్ చేస్తున్నాను. వీడియోలో ఉన్న హైలైట్స్ పార్ట్ మొత్తం అంటే కొంచెం వైట్ కలర్లో కనిపించే హై లైటింగ్ ఉన్న పార్ట్స్ మొత్తం ఎన్హాన్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ షాడోస్ అనేది ఏంటంటే బ్లాక్ అండ్ డార్క్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వీడియోలో ఆ డార్క్ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఈ షాడోస్తో మనం వర్క్ చేయొచ్చు. ఈ షాడోస్ నేను డిక్రీజ్ చేస్తున్నాను. సో చూడండి, స్టార్టింగ్లో ఇనీషియల్గా ఎలా ఉంది. ఇది డిక్రీజ్ చేసినప్పుడు వీడియోలో ఉన్న షాడోస్ మొత్తం మనకి ఎన్హాన్స్ అయి కనిపిస్తున్నాయి. అంటే వీడియోలో ఉన్న షాడోస్ డార్క్ ఏరియాస్ మొత్తం కొంచెం డీప్ అయి కనిపిస్తున్నాయి. ఓకే, ఇది మనకి ఎలా తెలుస్తుంది డార్కర్ ఏరియాస్ ఎంతవరకు పెంచాలి, హైలైట్స్ ఎంతవరకు పెంచాలి లేదా తగ్గించాలి అనేది జస్ట్ మనం వీడియో క్లిప్ని చూసి ఈ కర్వ్స్ని చేంజ్ చేస్తూ చూసి ఓకే బాగానే ఉంది అని అనుకోవడం కరెక్ట్ అప్రోచ్ కాదు. దీని కొంచెం మనం సైంటిఫిక్గా వెళ్దాం. దానికోసం లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ పక్కన ల్యూమెట్రీ స్కోప్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ ఆర్జీబీ కలర్స్ అంటే టోటల్గా వీడియోలో ఉన్న హైలైట్స్, షాడోస్ అండ్ కలర్స్ మొత్తం ఈ స్కోప్స్లోనే కనిపిస్తాయి. ఈ టాప్లో ఎక్స్పోజర్ ఎక్కువైతే ఈ కర్వ్స్ మొత్తం ఎలా వర్క్ అవుతాయి, షాడోస్ ఎక్కువైతే ఈ కర్వ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది నేను ఇక్కడ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే ఆర్జీబీ కర్వ్స్లో హైలైట్స్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ల్యూమెట్రీ స్కోప్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ మనకి వీడియోలో హైలైట్స్ అనేది ఓవర్ అయిపోయాయి, అంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయాయి. మీరు హ్యాండ్స్ దగ్గర కానీ ఈ ఫేస్ దగ్గర కానీ అబ్జర్వ్ చేస్తే హైలైటెడ్గా ఉన్న ఏరియాస్, ఆ స్పాట్స్ మొత్తం కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాయి. అంటే లైటింగ్ చాలా పెరిగి చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇది ఎలా తెలుస్తుంది? ఈ ల్యూమెట్రీ స్కోప్స్లో ఆ గ్రాఫ్ మొత్తం కూడా మీకు టాప్ రీచ్ అయిపోయింది. ఈ హైలైట్స్ నేను బాగా ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ స్కోప్స్ అలా పెరిగాయి. ఇప్పుడు నేను హైలైట్స్ని డౌన్ చేస్తాను చూడండి. ఓకే, సో వీడియో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు హైలైట్స్ అనేది న్యూట్రల్గా ఉన్నాయి. ఓకే, సేమ్ థింగ్ విత్ షాడోస్. ఈ ల్యూమెట్రీ స్కోప్స్లో షాడోస్ కోసం డౌన్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ షాడోస్ని నేను బాగా తగ్గిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్కోప్స్ మొత్తం కూడా బాగా డౌన్ అయ్యాయి. నేను ఇక్కడ షాడోస్ కర్వ్ని బాగా డౌన్ చేశాను. సో వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం డార్క్ ఎలిమెంట్స్ అన్నీ అంటే బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఓవర్ బ్లాక్ అయిపోయాయి. సో చూడడానికి చాలా డార్క్గా కనిపిస్తున్నాయి. ఇది నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కర్వ్స్ కూడా న్యూట్రల్గా కనిపిస్తున్నాయి అండ్ హైలైట్స్ని కొంచెం డిమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు షాడోస్ కూడా ఇంకొంచెం తగ్గిస్తే ఈ స్కోప్స్ అనేవి ఎప్పుడు కూడా ఓవర్ ది టాప్ అవ్వకూడదు అండ్ బాటమ్ కూడా బాగా రీచ్ అవ్వకూడదు. ఇవి మిడిల్లోనే మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకి వీడియోలో ఉన్న హైలైట్స్ కానీ షాడోస్ కానీ కరెక్ట్గా కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ పైన ఉన్న క్రియేటివ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఈ క్రియేటివ్ ట్యాబ్లో సాచురేషన్, వైబ్రెన్స్, షార్ప్నెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో నేను సాచురేషన్ కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే ఓవరాల్ వీడియోలో ఉన్న కలర్స్ మొత్తం అంటే ఓవరాల్ వీడియో క్లిప్ మొత్తం కలర్స్ ఎన్హాన్స్ అవుతాయి. అది ఓన్లీ ఒక గ్రీన్, రెడ్, బ్లాక్ ఇలా కాకుండా ఎంటైర్ వీడియో మొత్తం కలర్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వైబ్రెన్స్ క్లిక్ చేస్తే వీడియోలో ఉన్న ఇండివిజువల్ కలర్స్ అన్నీ కొంచెం డీప్ అవుతాయి. ఓకే, సో ఒకసారి కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీకు తేడా తెలిసిందో చూడండి. సో వైబ్రెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు
మనం వర్క్ చేసేది లాగ్ ఫుటేజ్ కాబట్టి సాచురేషన్ని బ్యాలెన్స్డ్గా ఇంక్రీజ్ చేయండి. నేను ఇక్కడ అరౌండ్ 130 అలా ఇంక్రీజ్ చేశాను. సో మీ వీడియో క్లిప్ని బేస్ చేసుకొని ఇంకొంచెం మీరు పెంచవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ చూస్తే ఫుల్ స్క్రీన్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నాకు ఈ ఎంటైర్ వీడియో మొత్తం కొంచెం టెంపరేచర్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది. అంటే బేసిక్ కరెక్షన్లోకి ఒకసారి రండి. ఇందులో వైట్ బ్యాలెన్స్లో టెంపరేచర్, టింట్, సాచురేషన్, ఇందులో ఈ టెంపరేచర్ని కొంచెం నేను తగ్గిస్తున్నాను ఇన్ ద సెన్స్ వీడియోని కూల్ చేస్తున్నాను. ఈ టెంపరేచర్ని బ్లూ కలర్లోకి మనం మారుస్తుంటే వీడియోని కూల్ చేస్తున్నట్టు, ఇంక్రీజ్ చేస్తుంటే మాత్రం వీడియోని వార్మ్ చేస్తున్నట్టు. ఈ వార్మ్ అండ్ కూల్ అనేది ఈ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇనిషియల్గా ఈ వీడియో క్లిప్ ఇలా ఉంది, దీనికి కొంచెం నేను టెంపరేచర్ తగ్గిస్తున్నాను. అంటే కొంచెం రెడ్డిష్ ఎక్కువైందని నాకు అనిపించింది, అది నేను తగ్గిస్తున్నాను. మరీ తగ్గిస్తే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది, ఒకసారి చూడండి. సో కంప్లీట్ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో -5, 6, 7 అంతే. ఇంతకంటే తగ్గిస్తే మీకు వీడియో మొత్తం కూడా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇనీషియల్ వీడియోకి ఈ వీడియోకి ఎంత చేంజ్ వచ్చింది అనేది తెలియాలి అంటే ఒకసారి ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఇక్కడ ల్యూమెట్రీ కలర్ అని ఉంది కదా, ఈ ల్యూమెట్రీ కలర్ పక్కన ఎఫెక్ట్స్ అనే ఈ టాగిల్ బటన్ని ఆఫ్ చేద్దాం. చూడండి, ఇనీషియల్గా ఉన్న వీడియో ఇది, అంటే లాగ్ ప్రొఫైల్లో షూట్ చేసిన వీడియో క్లిప్ ఇది. మనం కలర్ గ్రేడ్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేస్తున్నాం, చూడండి ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్కి ఇంకా నేను కొంచెం కలర్స్ ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది మీ చాయిస్. మీరు ఇంకొంచెం కలర్స్ ఇంకా పెంచాలి అంటే ఇక్కడ కంప్లీట్గా మనం ఎలాంటి వీడియో క్లిప్ మీద వర్క్ చేస్తున్నాం అంటే ఏదైనా ట్రావెల్ వ్లాగ్ మీద వర్క్ చేస్తున్నామా, వెడ్డింగ్ ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నామా, లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నామా అనేది, ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్. ఈ సినారియోస్ మీద డిపెండ్ అయ్యి కలర్ గ్రేడింగ్ కూడా చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో క్లిప్ నేను సెలెక్ట్ చేసుకున్నది ఒక ట్రావెల్ వ్లాగ్ లాంటిది కాబట్టి కలర్స్ అన్ని కొంచెం హ్యాపీ మూడ్లో, అంటే కలర్స్ అన్ని ఎన్హాన్స్ అయ్యి కొంచెం బ్రైట్గా కనిపించేలాగే చేద్దాం. ఇక్కడ కర్వ్స్ క్లిక్ చేసి ఆర్జీబీ కర్వ్స్ని క్లోజ్ చేద్దాం. కింద ఫస్ట్ మనం చెప్పుకున్న హ్యూ సాచురేషన్ కర్వ్స్, ఇది దీని గురించి తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా, సో అది ఇప్పుడు అప్లై చేద్దాం. ఈ కర్వ్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, ఇందులో ఈ వీడియో క్లిప్లో ఎంటైర్గా ఉన్న కలర్ గ్రీన్. ఈ గ్రీన్కి ముందు ఒక పాయింట్, తర్వాత ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో గ్రీన్ ఉంది కాబట్టి ఇది కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి Ctrl+Z క్లిక్ చేస్తాను, చూడండి కొంచెంగా చేంజ్ అయింది. ఓకే, ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యూ వర్సెస్ హ్యూ. ఇందాక మనం చేసింది హ్యూ వర్సెస్ సాచురేషన్, ఇప్పుడు హ్యూ వర్సెస్ హ్యూ. అంటే ఈ గ్రీన్ కలర్ యొక్క టింట్ని మనం చేంజ్ చేయొచ్చు. దానికోసం గ్రీన్కి ముందు అంటే ఎల్లో దగ్గర ఒక పాయింట్, తర్వాత ఒక పాయింట్ క్లిక్ చేసి మిడిల్లో మీరు ఆ గ్రీన్ని ఎల్లో టింట్ ఇవ్వాలా లేదా డార్కర్ గ్రీన్ టింట్ ఇవ్వాలా అనేది మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే ఆ గ్రీన్ మొత్తం ఎల్లోగా కన్వర్ట్ అవుతుంది. ఇది కొంచెం సినిమాటిక్గా, అంటే నార్మల్ రెగ్యులర్ గ్రీన్లా కాకుండా కొంచెం ఎల్లోయిష్ టింట్ వస్తుంది. అలా కాకుండా మీకు డార్కర్ గ్రీన్ కావాలి అంటే ఇది డౌన్ చేయండి, చూసారా? సో డౌన్ చేస్తే డార్క్ టైప్ ఆఫ్ గ్రీన్ అనేది మనకు వచ్చింది. ఇనీషియల్గా ఉన్న వీడియో క్లిప్ని ఇప్పుడు మనం కలర్ గ్రేడ్ చేసిన వీడియో క్లిప్ని పక్కన పెట్టి ప్లే చేస్తాను, మీరు చేంజెస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, లెఫ్ట్లో ఉన్నది లాగ్ ప్రొఫైల్లో తీసిన మనం స్టార్టింగ్లో తీసుకున్న వీడియో క్లిప్, రైట్ సైడ్ ఉన్నది మనం కలర్ గ్రేడ్ చేసిన క్లిప్. అంటే సేమ్ క్లిప్లోనే నేను 2 పార్ట్స్ కింద డిఫరెన్స్ తెలియడం కోసం చూపిస్తున్నాను. సో ఎలాంటి లట్స్ యూజ్ చేయకుండా, ఎలాంటి కలర్ గ్రేడింగ్ ప్రీసెట్స్ యూజ్ చేయకుండా మాన్యువల్గానే ఇలా లాగ్ ప్రొఫైల్లో తీసిన వీడియో క్లిప్స్ని మనం కలర్ గ్రేడ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.